హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ప్రభుత్వం అమ్మొద్దని నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్ అన్నారు. సోమవారం రోజున భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని వేలంపాట విరమించుకోవాలని, ప్రభుత్వం నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం యొక్క వైఖరి నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల వేలంపాట ఆపాలని, వందలాది మంది పోలీసులు, ఇక జేసీబీలు, బుల్డోజర్లతో వేలాది వృక్షాలను నేల కూర్చడంతో పాటు నెమళ్లు, దుప్పులు, జింకలు, అరుదైన పక్షి జాతులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాపాలన ప్రభుత్వం రాష్ట్రంలో 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోడ్ల మీద వచ్చి నిరసన తెలియజేస్తే ఎక్కడికి అక్కడ అరెస్టులు చేసి నిర్బంధాలను కొనసాగించడం జరుగుతోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది మేధావులను తయారు చేసే యూనివర్సిటీ భూములను వేలం వేయడం సరైన నిర్ణయం కాదని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించడం జరుగుతోంది. అర్ధరాత్రి నుండి ఎస్ఎఫ్ఐ జిల్లా వ్యాప్తంగా నాయకులను వలిగొండ ఆలేరు, రామన్నపేట, బొమ్మల రామారం, పోచంపల్లి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతోంది. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ భువనగిరి పట్టణ అధ్యక్షులు నేహాల్, జిల్లా కమిటీ సభ్యులు భవానీ శంకర్, పట్టణ నాయకులు శ్రీవర్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు. మీ ప్రజాపాలన అని మేము అడుగుతూ ఉన్నాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు కనుక ఏదైతే హెచ్డి భూములు అమ్మేది వెనుకలు తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర